రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. తేజస్వన శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. దేశిక వాణిలో ఈరోజు తర్పణం గురించి మనం కొద్దిగా విచారణ చేస్తాం. డాక్టర్ ఉవే నాల్పాకం వాదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం నుంచి తెలుగు అనువాదము 24వ ఉపన్యాసము. పితృతర్పణం అందరికీ తెలిసినదే. తర్పణం అంటేనే తృప్తి చేయుట అని అర్థం. తృప్తి చేయడానికి ఒక అనుష్ఠానం. అది పితృవులకు అవ్వచ్చు, దేవతలకు కూడా అవ్వచ్చు. తర్పణం అనేది ఏదో పితృలకు మాత్రం అనుకుంటున్నారు. దేవతా తర్పణం కూడా ఉంది. దేవ ఋషి, కాండ ఋషి తర్పణం అని కావున సంధ్యావందనలోనే తర్పణం ఉన్నది. కేశవం తర్పయామి, నారాయణం తర్పయామి అని 12 నామాలతో తర్పణం మనం చేస్తున్నాం. అది కాకుండా నిత్యము కూడా ఆధార శక్త్యాది తర్పణం ఉన్నది. శ్రీవైకుంఠంలో పెరుమాళ్ మరి పెరుమాళ్ళని చెందిన వాడికి కూడా తర్పణం ఉన్నది. నిత్యం దేవఋషి కాండఋషి తర్పణం ఒక అనుష్ఠానం అనేది. ఏదో ఒక దేవతని గురించి వారు తృప్తి కొరక తర్పణం చేయడం అనేది అలవాటు. అలాగే చాలామందికి తెలిసింది పితృతర్పణమే. ముఖ్యంగా అమావాస, తర్వాత సంక్రమణం, మాస సంక్రమణం, అవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అని పిత లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు పితృతర్పణం చేయడం అనేది అలవాటు. మన పితరులకు తప్పనిసరిగా తర్పణం చేయాలి, శ్రాద్ధం చేయాలి. కానీ ఆ శ్రాద్ధానికి బదులుగా శ్రాద్ధ ప్రతినిధి తెరతర్పణం అని మనం చేస్తూ ఉన్నాం. చేయొచ్చు అని ఉన్నది అలా శాస్త్రంలో. అంటే ప్రత్యాబ్దిక శ్రాద్ధం తప్ప, మహాళయ శ్రాద్ధం తప్ప, మిగతా ఈ మాసిక సంక్రమణం ఉన్నది కదా, ఆ సంక్రమణం మాత్రం దానికి బదులుగా తర్పణం చేయొచ్చు అని ఉన్నది. ప్రతి వర్షము కూడా, ప్రతి సంవత్సరం మాతాపితవులకు అది శ్రాద్ధం చేయాలి, అన్న శ్రాద్ధం. కానీ దానికి బదులుగా తర్పణం చేయకూడదు. కానీ అమావాస్య, ఈ ఒక మాస సంక్రమణం, ప్రతి నెల వచ్చే సంక్రమణం, దీనికి శ్రాద్ధానికి బదులుగా తర్పణం చేయొచ్చు అని శాస్త్రం అంటున్నది. అందుకని మన పెద్దవాళ్ళు తర్పణం చేస్తున్నారు. సరే, ఈ తర్పణ విషయంలో వేదాంత నిర్వాహం ఏమిటి? 2 సందేహాలు మనకున్నాయి. మొదటి సందేహం, మనం ఇక్కడ తర్పణం చేస్తున్నాం, ఇక్కడ అది పితరుడికి ఎలా వెళుతుంది? ఇక్కడ మనం వదిలే తిలాంజలి, తిలము జలము వాళ్ళకి ఎలా పొందుతుంది? వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా మనకు తెలియదు కదా. ఎలా వెళుతుంది? అది ఎలా స్వీకరిస్తారు వాళ్ళు? రెండో విషయం, మన పితృలు ఒకవేళ సమాచన భరణ్యాసం చేసిన వాళ్ళు అవుతే శ్రీవైకుంఠంలో ఉంటుంది కదా. అయితే వాళ్ళు తర్పణాన్ని వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎదురు చూడరు. వాళ్ళకి ఎందుకు మనం తర్పణం చేయాలి? మన తర్పణంతో వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు కదా. అప్పుడు ఎందుకు తర్పణం చేయాలి? 2 ప్రశ్న. ఈ రెండిటి కూడా వేదాంతజీయులు ఎన్నో గ్రంథాల్లో, శ్రీమత్ సారం ఇటువంటి గ్రంథంలో మనకు ఉత్తరం అనుగ్రహిస్తున్నారు. మొదటి ప్రశ్న, సందేహం, మనం ఇక్కడ తర్పణం చేస్తే అది వాళ్ళకి చెందుతుందా? అది నిశ్చయంగా వెళుతుంది, వాళ్ళకు తృప్తిని కూడా అది కలిగిస్తుంది. ఇది ప్రమాణం ఏమిటంటే శాస్త్రమే ప్రమాణం. శాస్త్రమే చెబుతుంది దేవతలు ఉన్నారు, పితరులు ఉన్నారు అని. అదే శాస్త్రమే పితృప్రీతి కొరకు తర్పణం చెయ్యాలి అంటుంది. శాస్త్రాన్ని మనం నమ్మాలి. ఎన్నో విషయాలని శాస్త్రరీతిగా మనం నమ్మాలి, లోకరీతిగా ప్రశ్నించకూడదు అని భాష్యకారులు సాధిస్తున్నారు. అన్ని విషయాలు కూడా లోకరీతిగా మనం చెప్పలేము. దానికి ఉత్తరం, పితరులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని మనకి తెలియదు. కానీ ఆత్మ నిత్యం, పితరులు ఉన్నారు అని మనకు శాస్త్రం అంటుంది. అదే శాస్త్రమే తర్పణం చేయాల్సింది, చెయ్యి అంటుంది. ఆ శాస్త్ర విశ్వాసంతో మనం చేయాలి. అయితే
దీనికి లౌకిక ఉదాహరణగా అమెరికాలో ఉండే ఒక వాళ్ళకు మన చుట్టాలకు మన మెసేజ్ పంపితే, ఇక్కడి నుంచి SMS పంపితే ఉత్తర క్షణం వెళుతుంది కదా, మనం ఒక ఫోటో పంపితే వెళుతుంది కదా. ఇవన్నీ ఒక 100 సంవత్సరాల ముందు మనం ఆలోచించకూడలేదు, మనం ఊహించలేని ఒక విషయాలు. ఇలా జరుగుతుంది అని ఎవరైనా చెప్పినా కూడా పిచ్చివాడా, అలా జరుగుతుందా అని అనేవాళ్ళు, మనని పిచ్చివాళ్ళు చూసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇది ఈ నమ్మకానికి అసాధ్యమైన విషయం, కానీ ఇప్పుడు అది జరుగుతుంది. అలాగే తర్పణము కూడా ఎలా మెసేజ్ వెళుతుందో, డబ్బు వెళుతుందో, వీడియో వెళుతుందో, తర్పణం కూడా వెళుతుంది అని శాస్త్రం చెబుతుంది. అది ఇప్పుడు మన బోధపడకపోయినా మనకు తర్వాత ఒక రోజు మనకు అది బోధపడుతుంది, తెలుసుకుంటాం. శ్రాద్ధంలో భోక్తలు ఉంటారు కదా, అంటే భుజించేవాడు, వాళ్ళ శరీరంలో పితరుడు సాన్నిధ్యం ఉంటుందట, ఆవాహనం అంటారు. వీళ్ళు సంతోషిస్తే పితరుడు సంతోషిస్తారు అంటున్నారు. వేదాంత ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒకరు వాళ్ళ ఒక వస్త్రం పైన ఏదో ఒక గంధాన్ని పెట్టుకుంటాను అనుకుంటాం, సెంటు స్ప్రే చేసుకుంటాను అనుకుంటాం. అయితే దానివల్ల ఎవరి సంతోషం? ఆ వస్త్రానిక, ఆ శరీరానిక, లోనుండి ఆత్మకే కదా. అలాగే భుజించేవాళ్ళు ఎవరైనా వాళ్ళ లోపల ఉండే పితృదేవత స్వీకరిస్తుంది, దానికి ఆత్మగా ఉండే పరమాత్మ కూడా వెళ్తుంది. అయితే భోక్తకు ఏది ఇచ్చినా, ఏ ఉపచారం చేసినా పితృదేవతకి వెళుతుంది, సంతోషిస్తారు. అలాగే పరమాత్మ కూడా వెళుతుంది. ఇది ఎన్నో ఉదాహరణలు వేదాంతేశ్వర మనకు అందిస్తున్నారు. పితృలు శ్రాద్ధ దినంలో ఇక్కడ వచ్చేస్తున్నారట. వారికి ఇషటః పితరః అని అంటుంది వేదం. గర్భంలోనే వచ్చేస్తున్నారట వాళ్ళు. కావున వాళ్ళకి పరమతృప్తిని ఇది ఈ తర్పణం అనేది కలిగిస్తుంది. రెండో ప్రశ్నకు వస్తాం. మన పితృలు ఒకవేళ సమాచరణ వర్ణ్యం చేసుకొని వైకుంఠంలో ఉన్నారంటే వాళ్ళకి ఎందుకండి తర్పణం? అంటే వైష్ణవులైన మనం తర్పణం చేసే సమయంలో ఒట్టి పితృలకు మాత్రం కాదు, దానికి అంతరాత్మైన వాళ్ళకి ఆత్మ అయిన పరమాత్మ ప్రీతి కొరకే మనం చేస్తున్నాం. యజ్ఞేశ్వర అభ్య సమస్త కవ్య భోక్త అవ్యయాత్మ హరిహి ఈశ్వర అని అంటున్నాం. కావున అన్ని పరమాత్మకు వెళుతుంది. పితృలు దీన్ని ఎదురు చూడకపోయినా పరమాత్మకి ఇది ఒక ఆరాధనంగా అవుతుంది. ఇలా మనం తర్పణము శ్రాద్ధము చేస్తే పితృడు సంతోషించి ఈ విధంగా మన కులంలో వచ్చిన వాడు పరమ వైష్ణవుడు పరమాత్మ ఆరాధనంగా చేస్తున్నాడే అని సంతోషిస్తున్నారు. శాస్త్రం చెప్తుంది, కావున మనం దీన్ని చేస్తున్నాం. పరమాత్మ యొక్క ఆజ్ఞ కదా శాస్త్రం. అయితే ఆయన ఆజ్ఞను పరిపాలించాలి కదా, అప్పుడే ఆయన ప్రీతికి పాత్రులవుతాం. శ్రాద్ధాదులు మనం నిశ్చయంగా చేసే తీరాలి. పితరుడు ఎక్కడైనా ఉండొచ్చు, స్వర్గంలో ఉండొచ్చు, పితృలోకంలో ఉండొచ్చు, మనుష్యలోకంలో ఏ రూపంలోనే ఉండొచ్చు. ఎక్కడున్నా వాళ్ళకి అది వెళుతుంది. వైకుంఠంలో ఉన్న వాళ్ళకుల్లో ఉండే అంతర్యామైన పరమాత్మ ప్రీతి పొందుతాడు. వసురుత్యాద్య స్వరూప అస్మత్ పితృవిధా ప్రపిధ మహాస్వరూపి అని అంటున్నాం కదా. అలా చెప్తే కదా మనం శ్రాద్ధం చేస్తున్నాం. తర్వాత సర్వాత్మక భగవాన్ శ్రీ జనార్దన ప్రియత అని చెప్పే దత్తం చేస్తున్నాం. కావున భగవంతుని యొక్క ప్రసాదంతో శ్రాద్ధం చేసే సమయంలో అస్ఫోటయంతి పితరః తృప్త్యంతి పితామహాః వైష్ణవో నకురే జాతః అని పితరులు ఎంత సంతోషిస్తున్నారట. సాధారణ పితృరూపంగా ఉంటేనే వాళ్ళు సంతోషిస్తున్నారు. మనం తర్పణం శ్రాద్ధం చేయడాన్ని చూసి అది కూడా వైష్ణవుడు ఇవన్నీ విష్ణువుకు ఆరాధనం అని అనుకొని చేస్తాడు. అప్పుడు పరమ సంతోషంగా వాళ్ళు పితృమకు అనుగ్రహిస్తారు. కావున పరమాత్మ యొక్క ఆరాధనమే ఇదన్నీ. నిత్యం మనం ఆరాధన చేస్తాం కదా, శాలిగ్రామ ఆరాధన చేసేటట్టే ఇది కూడా వాడికే చెందుతుంది. పరమాత్మకు అనుగ్రహం మనకు దక్కుతుంది అంటున్నారు వేదాంతేశ్వరు. పితృవులకు చేస్తే ఆ పితృ ప్రీతి పాత్రులు అవుతే వాళ్ళకి అంతర్యామైన పరమాత్మకే వెళుతుంది అని దానికి ఉదాహరణంగానే వేదాంత దేశికులు శరీరానికి ఒక సుఖాన్ని ఇచ్చిన ఆత్మ ఎలా సంతోషిస్తుందో అలా
అంటే చందనం మాల ఇవన్నీ వేస్తే సంతోషిస్తుందో అలా పరమాత్మ సంతోషిస్తాడు. కావున తర్పణం అవశ్యం చేసే తీరాలి. శ్రాద్ధానికి బదులుగానే చేస్తున్నాం. శ్రాద్ధం అంటేనే శ్రద్ధగా చేయటానికి అర్థం. కావున మనం భగవత్ప్రీతి కొరకు ఆ కాలంలో సకాలంలో తర్పణం, శ్రాద్ధం ఇవన్నీ చేస్తూ భగవంతుని ప్రీతి పాత్రుడవ్వాలి అనే వేదాంత దేశికుని యొక్క ఆజ్ఞ. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. జయ జయ సుదర్శన. శ్రీమతే कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः.